నమస్తే, వెల్కమ్ టు టెల్ మీడియా. నేను మీ కరుణాకర్. ఈ రోజుల్లో నిజాయితీకి విలువ లేకుండా పోతుంది. కొందరు వ్యక్తులు చేసే పనుల వల్ల ఈ సమాజమే తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటిదే మన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం బద్నాపూర్ మరియు తలకొండపల్లి గ్రామంలో 2008లో ఆ గ్రామంలో ఉన్న రైతులకు పావల వడ్డీ ఆశ చూపి వాళ్ళ యొక్క భూములను జీపీ చేయాలని, మీ పిల్లల భవిష్యత్తుకు ఉన్నత చదువుకు తోడ్పడతాయని, మీ పిల్లల పెళ్లిలకు ఆర్థిక సాయం ఉంటుందని నమ్మించి మోసగించిన రామచంద్రారెడ్డి అలియాస్ జయసింహారెడ్డి రైతులను తిరిగి సంవత్సరం లోపు మిత్తి అసలు కడితే మీ పొలాలను మీ పేరు పైన చేస్తానని చెప్పిన రామచంద్రారెడ్డి అలియాస్ జయసింహారెడ్డి రైతులకు తెలియకుండానే వారిపై ఉన్న పొలాలని వారి బినామీల పేర్లపైన మార్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జయసింహారెడ్డిపై రైతులు పలుమార్లు కేసులు పెట్టినా పని కాకపోవడంతో ఈరోజు క్యూ న్యూస్ మరియు టెల్ మీడియాని సంప్రదించి వారికి జరిగిన అన్యాయాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో దాదాపుగా ఒక 50 మంది రైతులను మోసం చేసి పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి క్రమంగా వారి ఆర్థికంగా దెబ్బతీయాలని చూసి వారి ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేస్తే మీకు తక్కువ వడ్డీకే డబ్బులు ఇస్తానని నమ్మించి మోసం చేసిన రామచంద్రారెడ్డి జయసింహారెడ్డి వీళ్ళిద్దరు కలిసి 50 మంది రైతులను దాదాపుగా 70 ఎకరాల ల్యాండ్ను ప్రతి మండలానికి దాదాపుగా జీపీలు చేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ వీరందరినీ బాధకు గురి చేస్తున్నారు. జరగాల్సిన న్యాయాన్ని మాకు ప్రభుత్వం, పోలీస్ అధికారులు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా రైతులు వారు ఎలా మోసం చేశారో వారిని అడిగి తెలుసుకున్నారు. 3 సంవత్సరాల కల్లా చేర్పాలి చేర్పకుట్టి అంటే మేము వస్తాము ఇప్పించుకుంటాం అన్నాడు. అంటే మేము ఇచ్చిన 15 రోజులకే పాస్బుక్ ఇప్పించుకోపోయిండు. 50,000 ఇచ్చి 40,000 ఏమో ఆడికి 4-5 సార్లు తిరగంగా 40,000 ఇచ్చిండు. 40,000 ఇచ్చి ఇక మేము మా చుట్టాలకు చెప్పినాం, గిట్ట చేసినాము అని చెప్తే మా చుట్టాలు 15 రోజులకే పట చేసిన 15 రోజులకే మా చుట్టాలు బెదిరించారు. కారు తీసుకొని 4 సార్లు పోతే తాళం వేసింది, ఆఫీస్కే తాళం వేసింది. పైసలు ఇస్తామని పోతే ఆ పైసలు తీసుకొని పోతే కారు ఆ తాళం వేసిండు. ఆ రూమ్ కల్లా గడికోసారి వస్తున్నారు, నా పెద్ద కొట్టు గడికోసారి వస్తుంది. వీళ్ళని వీళ్ళు చేసి వస్తుంది. మాకు 80,000 ఎగదెంగిపోయిండు, కిరాయికి ఉన్న వాళ్ళు ఎగదెంగిపోయింది. వీళ్ళని నేను లేచి తాళం వేసి వస్తుంది. నా పెద్ద కొడుకుని 4 సార్లు కట్టుకొని పోయినాం కారు నుంచి. అతను జైల్లో ఉన్నాడు. మళ్ళీ 15 రోజులకే జైలు ఉండరు అన్నారు. ఇక మేము ఎక్కడ పోదు. దాదాపుగా జయనరసింహారెడ్డి దాదాపుగా రామచందర్ రెడ్డి దాదాపుగా తలకొండపల్లి మండల కేంద్రంలోని జరుగుతున్న అన్యాయాలపై ఈ భూ బకార్సుని నుంచి మమ్మల్ని కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని నుంచో కూడా ఆత్మలో ఏముండదో అన్యాయం చేసి మమ్మల్ని మాత్రం మోసం చేసి వీళ్ళు చెప్పి మా పిల్లలని మమ్మల్ని మాత్రం చాలా ఘోరంగా తయారు చేసాడు సార్. గొంతులు కోసే పరిస్థితిలో ఉన్నాడు ఆ మనిషి. మీరు ఏమైనా సహకారం చేసి మమ్మల్ని బయట చేసి మా పిల్లలని మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని బాధలన్నీ తప్పియాలి స్వామి, అంతే నేను చెప్పేది. మా పిల్లల మా అవతారం లేకుండా మాట్లాడుతుంటే కూడా మా హోల్ చెప్పలేదు. ఇప్పుడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ మేము లోన్లు ఇస్తాము బ్యాంకు మాది మినీ బ్యాంక్ అని చెప్పి వచ్చిండు. లోన్లు ఇస్తాము ల్యాండ్ కంటని. అయితే పావులా వడ్డీకి ఇళ్ళకెళ్ళి రైతులందరూ పావులా వడ్డీకి లోన్లు తీసుకుందామని ప్రయత్నం తీసుకున్నారు. పాస్బుక్ విడిపించడానికి ఒక 90,000 ఒకరికి, 40,000 ఒకరికి, ఇట్లా 70,000 ఒకరికి ఇటు ఇచ్చుకుంటూ పోయి పాస్బుక్ విడిపించుకొని తర్వాత మిగతా పైసలు తర్వాత ఇస్తాడని ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు. తర్వాత ఇస్తాడని 4 రోజులు టైం పెట్టి ఇస్తున్నాడు. ఆ 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత పోతే రేపు రాపో ఎల్లుండి రాపో అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ పోయే వరకు ఆ ఆఫీస్కి తాళం వేసి పెట్టుకున్నాడు. ఆ ఆఫీస్ తాళం వేసుకొని పెట్టుకొని ఎక్కడో వారిపోయిండు, మాకు దొరకలేదు.
దొరకపోయేటకల్లా మేము రైతులం అందరం ఏం చేసినాము, 2-3 సార్లు పోయి చూసినాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ కూడా చెల్లలేదు, అతను దొరకనప్పుడు మేమేం చేస్తామని అన్నారు. ఆ తర్వాత వదిలేసినాం. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఏజీపీ ఉన్న రిజిస్ట్రేషన్ అని ఏం చేసినంటే వేరే వాళ్ళ మీకు సేల్ డీడీ చేసుకున్నాడు. సేల్ డీడీ తర్వాత మళ్ళీ మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే ఇక మాది గిట్టంగా ఆ టైంకు నడవలేదు. మళ్ళీ మేము కూడా వేరే రిజిస్ట్రేషన్లు మార్చుకున్నాం మేము గిట్టంగా. ఆ తర్వాత ఇక అట్లే మమ్మల్ని ప్రతి ఇయర్ ఇట్లా ఇబ్బందుల పాలు చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మరీ ఓవర్ అవుతుంది, మాకు ఇబ్బందికరంగా ఉన్నది. మేమే మాకు అమౌంట్ ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేసిండు. ఈ మా తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో ఒక 70 ఎకరాల వరకు ఈ ల్యాండ్ మాఫియా రామచంద్రారెడ్డి, జయసింహారెడ్డి పేర్లు 2 పేర్లు ఒక్క మనిషికే ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఆధార్ కార్డులతో సహా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేస్తా అంటాడు, పోలీస్ స్టేషన్ కాడికి పట్టుకొచ్చే వరకు 100 ఈ ఎంఆర్ ఆఫీస్ కాడికి ఎప్పుడన్నా దొరికినప్పుడు పట్టుకున్నప్పుడు మాట్లాడితే 100 డయల్ చేస్తాడు పోలీసుల ద్వారా, రిటర్న్ మళ్ళా వెళ్ళిపోతాడు. ఇట్లా దగ్గర మాకు ఒక 10-15 సార్లు ఈ విధంగా చేసిండు. మమ్మల్ని రైతులను అందరిని ఇబ్బందిలో పాలు చేస్తున్నాడు. ఇక్కడ తలకొండపల్లి గ్రామ పంచాయతీ వరకు 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నాడు. 30 ఎకరాలు ఉంది అని మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు పోయినప్పుడు ఆయన స్పందన ఎట్లుంది? చేస్తానంటున్నాడా లేక బెదిరింపులకు పాల్పడుతున్నాడా? ఆయన చేస్తా అంటాడు, మా ముందుకు రాకపోగాను ఎప్పుడన్నా మేము ఏమన్నా సమాచారం వచ్చినప్పుడు మేము పట్టుకోనికపోతే 100 డయల్ చేస్తాడు, తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, లీగల్గా రావాలి, మీరు ఇట్లా ఈ ప్రయత్నాలు చేయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు అని తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఈ తలకొండపల్లి మండలంలో దగ్గర 5-6 సార్లు పట్టుకున్నాం, 100 డయల్ చేసి తప్పించుకొని పోయిండు. కానీ మా ముంగల కూర్చొని మాట్లాడే చేతం మీ పైసలు మీకు ఇస్తామని కూడా 90,000 ఒకరికి, 40,000 ఒకరికి ఇచ్చినావు కదా, మిత్తి కట్టిస్తున్నాం, 3 మిత్తి కట్టిస్తున్నా కానన్నా ఆ మనిషి ఎన్నడూ కూర్చోలే, మాట్లాడలే. ఫోన్ చేసినా కానన్నా స్పందించాడు, 2 ముచ్చట్లు మాట్లాడతాడు, కట్ చేస్తాడు. 2008లో జయసింహారెడ్డి, రామచంద్రరెడ్డి ఇద్దరు వాళ్ళు 2008లో తలకొండపల్లి మండలంలో 40 ఎకరాలు చేసుకున్నారు. ఒక్కొక్క డాక్యుమెంట్కు 40,000, ఒక డాక్యుమెంట్కు 90,000, ఒక డాక్యుమెంట్కు 20,000, ఒక డాక్యుమెంట్కు 10,000 ఇచ్చుకుంటే మొత్తం కలిసి తలకొండపల్లి మండలంలో 2,70,000 రూపాయలు ఇచ్చారు రైతులకు. ఆ విషయంలో 270 ఇచ్చాడు. 35 ఎకరాలు పట చేసుకున్నాడు. అట వేసుకుంటూ 2008లో పట చేసుకొని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన ఆఫీస్ ఉంటుంది. శుక్రవారం నాడు వేసుకున్నాడు, శనివారం ఆదివారం లీవ్ ఉన్నది, సోమవారం నాడు రమ్మని చెప్పాడు. సోమవారం పోతే ఆఫీస్ కాల్ చేసుకుని పోయారు. నెక్స్ట్ మళ్ళా వారం రోజులు మళ్ళమైనా వాళ్ళ ఆఫీసు తీసుకున్న అమ్మాయి తన 2 లక్షలు అప్పు కూడా చేసిండు. ఆఫీస్ పెట్టిండు, ఆఫీస్కి వేయకుండా 2 లక్షల రూపాయలు వాళ్ళ బిడ్డ ఓనర్తో తీసుకొని పారిపోయాడు. ఆ బిడ్డది కూడా మాట్లాడిన బిడ్డతో కూడా. నెక్స్ట్ మొత్తం 270 ఎకరాలు 2008లో చేసుకున్నాడు. 2018లో మొత్తం ఒక్కొక్కరికి 10 ఎకరాలు, ఒక్కొక్కరికి 5 ఎకరాలు, ఒక్కొక్కరికి 2 ఎకరాలు, ఒక్కొక్కరికి 3 ఎకరాలు చేసుకున్నాడు. అతని పేరు మీద ఎలాంటి ఎకర పొలం లేదు, ఒక కుంట పొలం లేదు. ఇప్పటికీ ఆయన జయసింహారెడ్డి, రామచంద్రరెడ్డి అర్థమవుతుంది మాకు ఇప్పటివరకు కూడా. తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ఈ యొక్క బద్నాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 30 గలటువంటి భూమిని ఆనాటి కాలాన 2008 ఆ ప్రాంతాన ఒక మానవ రూపంలో ఉన్నటువంటి నరరూప రాక్షసుడు ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క పేద ప్రజలను మబ్బెలో పెట్టుకొని మీ అందరికీ తక్కువ వడ్డీకి నేను రుణాలు ఇస్తానని చెప్పేసి నాది ఒక మినీ బ్యాంక్ అనే పేరుతోటి మోసపూరితమైనటువంటి ఆశయంతో ఈ ప్రాంతాన్ని అడుగు మోపి ఈ యొక్క పేద ప్రజలను ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మన యొక్క రైతుల పట్టా పాస్బుక్లు బ్యాంకులో పెడితే కానీ మనకు లోన్ ఇవ్వకపోతుండే. అలాంటి లోనుకు సంబంధించినటువంటి ఎంతెంత అయితే ఒక్కొక్క రైతు లోన్ తెచ్చుకుంటూ
ఆ యొక్క లోనుకు సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే రైతులకు ఇచ్చి ఆ యొక్క బుక్కులు తెచ్చి తన పేరు మీద ఆనాటి కాలాన మార్కెట్ అనేది ఆ యొక్క ప్రాసెస్ని చేసుకున్నాడు. అతను చేసుకున్న తర్వాత ఈ యొక్క మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు మిగతా డబ్బులు ఇస్తానని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పి ఈ రైతులందరి దగ్గర బుక్కులు తెచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏనాడు ఈ యొక్క రైతులకు కలిసిన పాపాన పోలే గత ఒక 17 సంవత్సరాల నుంచి ఈ యొక్క అమాయకమైనటువంటి ప్రజలు కంటికి నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు. దయచేసి ఈ యొక్క మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మిత్రులందరికీ కూడా వేడుకునేది ఒకటే, ఈ యొక్క సమస్య నుంచి నా యొక్క ప్రాంత ప్రజలను సుమారుగా ఈ యొక్క ప్రాంతం నుంచి దాదాపు 30 నుంచి 50 ఎకరాలు కేవలం తలకొండపల్లి మండలంలోనే ఈ యొక్క అమాయకమైన ప్రజలకు మోసం చేసి ఈరోజు కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఇల్లు కానీ అతను పెట్టినటువంటి ఆఫీసు కానీ మళ్ళీ మేము తిరిగి అక్కడికి వెళితే కూడా దొరకని పరిస్థితి, కనబడని పరిస్థితి. ఆయన ఒక జయసింహారెడ్డి అంటాడు, తర్వాత ఆయన ఏమంటాడు రామచంద్రారెడ్డి అంటాడు. ఈ యొక్క 2 నామకరణలు ఆయన చేసుకొని 2 పేర్ల మీద డాక్యుమెంట్లు తీసుకొని రామచంద్రారెడ్డి అని వచ్చినప్పుడు జయసింహారెడ్డి చూపిస్తాడు, నేను కాదని జయసింహారెడ్డి అనే డాక్యుమెంట్లు వచ్చినప్పుడు రామచంద్రారెడ్డి అని చూపిస్తాడు. దయచేసి ఈ యొక్క పోలీసు యొక్క బలగాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా ఈ యొక్క విషయం పైన దృష్టి పెట్టి ఆలోచించి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా కోరుకుంటూ ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను హైకోర్టు అడ్వకేట్ అంటాడు, న్యాయం చేసేటువంటి ఈ యొక్క అడ్వకేటే అయితే ఈ యొక్క నరరూప రాక్షసులు లేక తయారయ్యి ఈ యొక్క పేద ప్రజలను ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతాడని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అదేవిధంగా ఈ యొక్క హైకోర్టు అడ్వకేట్లు కూడా ఇతను ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, దయచేసి ఆ యొక్క అడ్వకేట్ బృందాన్ని కూడా ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నా. ఈ యొక్క రామచంద్రారెడ్డి, జయసింహారెడ్డి, ఇందులో అతని నామకరణ ఎంతవరకు కరెక్టు, అతను చేసిన లా ఏంది, అతను హైకోర్టు అడ్వకేట్ అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ యొక్క హైకోర్టు అడ్వకేటు నేను న్యాయవాదిని, చట్టం నా చేతిలో ఉందని చెప్పేసి ఈ యొక్క అమాయకులను, అభాగ్యులను, ఏం తెలియనటువంటి ప్రజలను మభ్యపెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు గద్దెనెక్కి ఇక్కడ దొరికిన సందర్భాన ఆ క్షణానికి న్యాయబద్ధంగా నేను వెళ్తానని చెప్పేసి 100కు 100కు ఫోన్ చేసి ఇట్లకించి కనబడకుండా వెళ్తాడు. దయచేసి మళ్ళా ఒక్కొక్కసారి ఇక్కడ ప్రాంతాన కనబడిన కూడా పోలీసులు కూడా మా పట్ల దృష్టి పెట్టి దయచేసి కాపాడవలసిందిగా పోలీసు యొక్క సిబ్బంది కూడా వేడుకుంటున్నాను. రామచంద్రారెడ్డి, జయసింహారెడ్డి అనే వ్యక్తులు ఈ బంజారాహిల్స్ లో మాది మినీ బ్యాంకు ఆఫీస్ ఉందని చెప్పి బ్యాంకు లేక నోటీస్ పెట్టారు. మాకు పావుల వడ్డీకి ఇస్తామని లక్ష ఇస్తామని డబ్బులు ఇచ్చి జీపే చేసుకొని మళ్ళీ మాకు చేయమంటే రిటర్న్ అప్పుగా ఇస్తామని పావుల వడ్డీకి ఇస్తామని అంటే మేము రైతులము తీసుకున్నాము. అప్పుగా ₹1,00,000 తీసుకున్నాము. తీసుకున్నాక మళ్ళీ ఆయన ఆఫీస్ కాడికి పోతే తాళం వేసి ఉన్నది. మళ్ళా తాళం వేసి ఉన్నది, వేరే బౌన్సర్లను పెట్టి రౌడీలను పంపిస్తారు. ఆఫీస్ కాడికి రోజు పొద్దున పోయి 9 దాకా కూర్చొని వచ్చినాము డైలీ. అట్లా దగ్గర ఒక 7 సంవత్సరం తిరిగినాం. మళ్ళా వాడు మాకు చేయమంటే నోటీసులు పంపించుకుంటా వేరే ఆధార్కు వేరే వాళ్ళ బినామీల పేరు మీద చేసుకుంటూ వెళ్తుండు. నాది పొలం మీద ఇప్పటివరకు మేమే ఉన్నాం, మా కబ్జా మీద మేమే ఉన్నాం. మాదే పొలము, మా తాతల నాటి పొలం అది. వీడు మధ్యలో వచ్చి ఇది లోన్ ఇస్తానని చెప్పి ఇట్లా మొత్తం నరూప రాక్షసం లేక తయారయ్యాడు. మా ఆస్తులు గుంజుకోవడానికి చూస్తున్నాడు. దయచేసి కాపాడండి మమ్మల్ని. మా ఇంట్లో మొత్తం తిండి లేదు, ఏం లేదు. మా అక్క ఇంట్లో ఆమె చనిపోయింది ఈ బాధ, ఈ టెన్షన్కి. మా మామకు కాలు యాక్సిడెంట్ అయింది. ఆయన దగ్గర పోతుంటేనే కాలు అది పోయింది. కాలు వికలాంగులేదు మా మామకి. ఈ టార్చర్ తట్టుకోలేకనే టెన్షన్ అందరికీ. హార్ట్ పేషెంట్ అయ్యారు అందరు. కొంతమంది బాధ తట్టుకోలేకనే సావాలన్నా బతకాలని అర్థమైతలేదు. దయచేసి గవర్నమెంట్ నేర్పిస్తాం. జయసింహారెడ్డిని నుంచి మీ పొలం మీకు చేయమని కోరుకుంటున్నామండి. పోతే మండలం కాడికి వస్తుండు. మేము వాడికి
పట్టుకోనికపోతే 100 డయల్ చేసి పోలీసులకు పట్టుకపోతారు, పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడతారు. మాకు మన సమాధానం చెప్పడానికి ఆయన సమాధానం చెప్తలేడు. మాకు పోలీసులు మమ్మల్ని లోపల రాణిస్తలేరు, వచ్చినా కానీ ఆయన సమాధానం చెప్తలేడు. మాకు నా పేరు మీద ఉందా మీకు చేయనీకే నన్ను అడుగుతున్నావు అంటుంది. బినామీలకు చేసిండు ఆయన, బినామీలకు చేసి నన్ను ఎందుకు అడుగుతున్నావు, చేసిన ఎవరి పేరు మీద వాళ్ళని అడుగుతున్నావు అని ఇంకా రిటర్న్ మాకే సమాధానం చెప్తున్నాడు. అంటే లోన్ పేరుతోటి మీ పొలం రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ డ్యూటీకి ఆయన మరో కాస్త డబ్బుల కోసం వేరే వాళ్ళకు చేస్తున్నారా? వేరే వాళ్ళకు లోన్ పేరుతో వేరే వాళ్ళకి చేస్తున్నాడు. మా నాన్న జీపే చేసుకుంటూ మళ్ళీ జీపే చేసుకొని మేము లేకుండానే దాన్ని సెల్యులేట్ చేసుకుంటూ ఆధార్ ఇట్లా రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తున్నాడు. కొంతమంది చేసిన గిట్ట మాకు ఏమంటే ఇబ్బంది పెట్టుకుంటా అది చేసుకుంటా ఉన్నాడు. రామచంద్రారెడ్డి జయసింహారెడ్డి అనే వ్యక్తి ఒక్కడే. ఆధార్ కార్డులు వచ్చినప్పుడు అప్పుడేమో మేము చేసినప్పుడు ఆధార్ కార్డు లేదు, వాస్తవం కార్డుకి ఆ లాజిక్ చాలా దొరికిస్తున్నాడు. రామచంద్రారెడ్డి జయసింహారెడ్డి అని పేరు మార్పుతోటి ఈ రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. లోన్లు ఇస్తామని చెప్పి ఇప్పించిండు, ఇస్తున్న డబ్బులేమో 5 లక్షలు ఇస్తున్నాడు. 5 లక్షలు ఇస్తానని చెప్పి 10 ఎకరాలు 9 ఎకరాలు చేసిండు. 10 ఎకరాలకేమో 5 లక్షలు ఇస్తున్నాడు. ఇచ్చిన అమౌంట్ 90,000. 5 ఎకరాలు ఇస్తాన వాళ్ళకేమో 40,000 ఇచ్చిండు. 5 ఎకరాలకు 40,000. ఎవరుండగా ఏ రైతులంగా అమ్మలేదు పొలం అనేది, అప్పు కిందకే తీసుకున్నాడు. మాది బ్యాంక్ అని చెప్పినందుకు మేము వెళ్ళాము వాస్తవం కాడికి. ఆ చొప్పున రైతులని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుండి మేము ఆడు ఇచ్చిన 1,90,000కు మేము ఇవాళ 50 లక్షలు కానీ ఖర్చు పెట్టుకున్నాము. అతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. రామచంద్రారెడ్డి జయసింహారెడ్డి అన్నతోడు మానవత్వం అనేది లేదు. అతన్ని గవర్నమెంట్ వెంబడే స్పందించి అతన్ని మా వైపు మమ్మల్ని అందరూ పిలిచి మా డాక్యుమెంట్ నెంబర్లతో సహా మేము మీడియా మిత్రులకు ఇస్తున్నాము, మా విలేజ్తో సహా ఇస్తున్నాము. అతన్ని గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని ఎంక్వైరీ చేసి మమ్మల్ని అతన్ని మా వెంబడి కూర్చుని పెట్టి డీటెయిల్స్ ఇవ్వగలరు. గవర్నమెంట్ కానీ మండల ఆఫీస్కి కానీ మమ్మల్ని ఎంక్వైరీ చేసి అతన్ని కూర్చుని పెట్టి చేయగలరు కానీ మా యొక్క మనవి. ఇంకోటి వచ్చేసి ఒక్క మండలంలో కాదు కేసు అతను ఉన్నది, ప్రతి విలేజ్లో 6 కేసులు ఉంటాయి. ప్లస్ వచ్చేసి 14 మండలాలు ఉన్నాయి, మా ఒక్క మండలం కాదు. అతను చేసిన బ్రోకర్లను పంపిస్తాడు. 17 సంవత్సరాలు అవుతుంది. మేము పావుల వడ్డీ కానీ ఇచ్చిండు, 90,000 ఇచ్చిండు. పాస్బుక్ 50,000 ఇచ్చి పాస్బుక్ ఇడిపించుకోపోయిండు. 40,000 నా చిన్న కొడుకుని దోలిచ్చిన. తిరిగాంగా తోటలు పెట్టినా ఇది పెట్టినా అది పెట్టినా అని చూపించిండు. నా చిన్న కొడుకుని మోసం చేసిండు. మా పెద్ద కొడుకు పోతే తీసుకున్న 15 రోజులకే మా చుట్టాలందరూ వచ్చి జీబీ మంచి కాదు, మన ఊరు కాదు, మన పల్లె కాదు, వద్దు అని ఇక మా చుట్టాలని భయపడిస్తే 4 సార్లు 5 సార్లు జీపీ వేసుకొని పోతే ఒక్కొక్క చెంపు ఒక్కొక్క గిన్నె ఉన్నది అన్నీ మార్చిండు. రూమ్ మార్చిండు, కుక్కలుగా పెట్టిండు. రూమ్ గల్లోడు అన్ని ఇడిచిపెట్టిపోయిండు. 80,000 90,000 ఇవ్వాలి మాకే, నిన్నే రూలు వేస్తాం తోతాం, నువ్వు మళ్ళీ వస్తున్నావు మా రూమ్ కాడికి, ఆడే మాలను ముంచిపోయిండు అని అంటే ఇక మేము భయపడుతున్నాం. తిరిగినాం ఏడికి పోయినా, సూర్యాపేట పోయినాము, ఏది ఎక్కడెక్కడో అది బందరాసి పోయినాం. ఇడికి రా అడికి రా అని అంటే నాకు పైసలు చూపి అన్నాడు. పైసలు చూపిస్తే ఎత్తుకొని పోతాడు. మేము డబ్బులు కట్టుకొని పోయినాం, డబ్బులు కట్టుకొని వేరే మనిషిని పక్కకి ఉంచి పోయినాం. వీడు అసోచోడని మా పిల్లలకు మాకు అందరికి సుస్తులు అయినాయి. మమ్మల్ని ముంచిండు, మమ్మల్ని నాగం చేసిండు. మేమే పొలం తుంటుండము, మేమే కబ్జా చేస్తుండము. మా మామలది తాత ముత్తాతల్ని.